మీరు అంటే స్లీప్ మెడిసిన్లో కూడా చాలా కాలం పనిచేస్తూ వస్తున్నారు. సో సాధారణంగా ఈ స్లీప్ యాప్నియా అని అంటాం. యాక్చువల్గా స్లీప్ యాప్నియా ఉందని స్పెసిఫిక్ ఎక్విప్మెంట్ లేకుండా తెలుసుకోవడం ఎలా? ఇప్పుడు కొన్ని చిన్న ఫింగర్ టిప్ మీద పెట్టే ఒక చిన్న డివైసెస్ వచ్చినాయండి. నాట్ లైక్ కన్వెన్షనల్ స్టడీ కాదు, బట్ స్టిల్ సఫిషియంట్ డేటా అయితే వస్తుంది. ఒక కంపెనీ అయితే తయారు చేసింది, దాన్ని విరివిగా అయితే వాడట్లేదు, మనం రెగ్యులర్గా అయితే వాడట్లేదు. ఇంకా కన్వెన్షనల్ స్లీప్ స్టడీసే చేస్తున్నాం. కానీ కొన్నిసార్లు స్లీప్ స్టడీ అవసరం ఉండదండి. చాలా వరకు వెరీ టిపికల్గా క్లాసికల్గా చెప్పేస్తారు. స్లీప్ స్టడీస్ క్లాసికల్ సిమ్టమ్స్ ఎప్పుడు ఉంటాయంటే, ఎట్లా చెప్తామంటే స్లీప్ స్టడీ అవసరం లేదని, చోకింగ్ ఉంటుంది వాళ్ళకి. సడన్గా ఉలిక్కిపడి లేచాను, చోక్ అయిపోయి లేచాను మధ్యరాత్రిలో అని వాళ్ళకి సిమ్టమ్స్ ఉంటాయి. షార్ట్ నెక్ ఉంటుంది, కాలర్ సైజ్ ఎక్కువ ఉంటుంది, మోర్ దెన్ 16, 18 అలా ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ కొన్ని పారామీటర్స్ ఉంటాయి మాకు. స్నోరింగ్ విపరీతంగా ఉంటుంది, వాళ్ళు సడన్గా చోకింగ్తో లేస్తారు, మార్నింగ్ లేవగానే ఫ్రెష్గా ఉండరు, టిఫిన్ తిన్న తర్వాత భోజనం తిన్న తర్వాత నిద్రపోతుంటారు, కూర్చుని కొన్నిసార్లు ఎవరు పలకరించకపోతే నిద్రపోతుంటారు. సో ఎక్సెసివ్ డే టైమ్ స్లీపీనెస్, టైర్డ్నెస్, బాగా అలసట, సో ఇవన్నీ ఉన్నవాళ్ళు స్లీప్ డిప్రవేషన్ ఉంది, నైట్ టైం సరిగా నిద్రపోవట్లేదు అని ఒక ఆల్మోస్ట్ స్లీప్ యాప్నియా ఉంది అని చెప్పి కన్ఫర్మ్ చేసేస్తాం. వీళ్ళకి అసలు స్లీప్ టెస్ట్ కూడా అక్కర్లేదు చెప్పాలంటే. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.